Hi friends, very good evening. నేను ఈ వీడియోలో క్లియర్గా ద డిఫరెన్స్ బిట్వీన్ ఎంపీ ఎమ్మెల్యే అండ్ ఎమ్మెల్సీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ లుక్ ఎట్ ఎంపీ. ఇన్ ఇండియా వీ ఫాలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. అంటే పార్లమెంట్ అనేది మనకు ఉంటుంది. సో పార్లమెంట్ అంటే ఏంటి అంటే దట్ ఈస్ నథింగ్ బట్ యూనియన్ లెజిస్లేటివ్. పార్లమెంట్లో 2 హౌసెస్ ఉంటాయి, రాజ్యసభ అండ్ లోక్సభ. రాజ్యసభలో ఉండే మెంబర్స్ని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అంటాము, లోక్సభలో ఉన్న మెంబర్స్ని కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని అంటాము. ఎందుకంటే బికాస్ రాజ్యసభ అండ్ లోక్సభ కంబైన్ చేసి ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్తో పార్లమెంట్ అంటాం కాబట్టి సో మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అని అంటాము రాజ్యసభ అండ్ లోక్సభ మెంబర్స్ని. ఇప్పుడు కనుక మనం క్లియర్గా చూస్తే అసలు రాజ్యసభలో ఎంతమంది మెంబర్స్ ఉన్నారు అంటే ఎంతమంది మెంబర్స్ మ్యాక్సిమం ఎంతమంది ఉంటారు అంటే 245 మెంబర్స్. వాళ్ళల్లో 233 మెంబర్స్ ఎలెక్టెడ్ అండ్ 12 మెంబర్స్ ఆర్ నామినేటెడ్ ఫ్రమ్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ బిట్, ఏ ఫీల్డ్స్ నుంచి ఆ 12 మెంబర్స్ని కనుక నామినేట్ చేస్తారు అంటే ఆర్ట్స్, లిటరేచర్, సోషల్ సర్వీస్ అండ్ సైన్స్. సో ఈ 4 ఫీల్డ్స్ నుంచి ఆ 12 మెంబర్స్ని నామినేట్ చేస్తారు. కొన్ని ఎగ్జంప్షన్స్ ఉన్నాయి, ప్రీవియస్గా స్పోర్ట్స్ ఫీల్డ్ నుంచి కూడా వాళ్ళని పిక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎస్, ఎంపీస్ అనేవాళ్ళు రాజ్యసభ యొక్క మెంబర్స్, లోక్సభ యొక్క మెంబర్స్. రాజ్యసభ మెంబర్స్ ఎంతమంది ఉంటారో చూసాం. ఓవరాల్గా మ్యాక్సిమం స్ట్రెంత్ ఆఫ్ రాజ్యసభ అనేది 245 మెంబర్స్, అవుట్ ఆఫ్ విచ్ 233 ఆర్ ఎలెక్టెడ్ అండ్ ద రిమైనింగ్ 12 ఆర్ నామినేటెడ్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. నౌ లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ వన్. లోక్సభ మెంబర్స్ ఎంతమంది ఉంటారు అంటే 543 ఆర్ కంప్లీట్లీ ఎలెక్టెడ్. ప్రీవియస్గా +2 కూడా ఉండేది, ఇప్పుడు ఆ +2 అనే సిస్టమ్ లేదు. సో 543 మెంబర్స్ వీళ్ళు ఎలెక్టెడ్ అంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డైరెక్ట్ ఎలక్షన్స్ ద్వారా ఎలెక్ట్ అవుతారు. ఆ ఎలక్షన్లో ఏ స్టేట్కి ఎంతమంది మెంబర్స్ అనేది అది పాపులేషన్ బట్టి మనము ఆ మెంబర్స్ని కూడా తీయడం జరుగుతుంది. అది మనం వేరే వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాము. సో ఎంపీస్ కాన్సెప్ట్ క్లియర్. యూనియన్ లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ. సెంట్రల్ లెజిస్లేటివ్, యూనియన్ లెజిస్లేటివ్ని పార్లమెంట్ అంటాము. సో పార్లమెంట్ కింద వచ్చే 2 బాడీస్ రాజ్యసభ అండ్ లోక్సభ. నెక్స్ట్ వన్. ఓకే, ఎంపీస్ గురించి క్లారిటీ వచ్చింది, అసలు ఎవరు ఎంపీస్ అంటే అర్థమైంది. నెక్స్ట్ ఎమ్మెల్యేస్ అంటే ఎవరు అంటే ఎమ్మెల్యే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. సో వీళ్ళు స్టేట్స్కి ఉంటారు. ఇది స్టేట్ లెజిస్లేచర్. మనకి యూనియన్ లెజిస్లేచర్ వేరు, స్టేట్ లెజిస్లేచర్ వేరు. స్టేట్ లెజిస్లేచర్ అంటేనేమో ఏ స్టేట్కి ఆ స్టేట్ తగ్గ రూల్స్ రెగ్యులేషన్స్ చేయాలి కాబట్టి స్టేట్ లెజిస్లేచర్ విలుగా ఉంటుంది. దట్ ఈస్ నథింగ్ బట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓన్లీ ఫ్యూ స్టేట్స్కి మాత్రమే, 6 స్టేట్స్కి మాత్రమే ఎమ్మెల్సీస్ కూడా ఉంటారు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్. 6 స్టేట్స్ హ్యావ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్, బోత్ దాంట్లో మెంబర్స్ ఎలెక్టెడ్ ప్లస్ నామినేటెడ్ కూడా. అండ్ మిగతా రిమైనింగ్ ఆల్ ద 29 స్టేట్స్లో రిమైనింగ్ 23 స్టేట్స్కి ఎమ్మెల్యేస్ అనే వాళ్ళు మాత్రమే ఉంటారు, ఎమ్మెల్సీస్ 23 స్టేట్స్కి ఉండరు. నేను ఆల్రెడీ ఒక వీడియోలో షార్ట్ కట్గా ఐ థింక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద షార్ట్స్, ఒక షార్ట్స్లో నేను 6 స్టేట్స్, ఏ 6 స్టేట్స్కి అయితే ఎమ్మెల్సీస్ ఉంటారు అది గుర్తుంచుకోవడానికి ఒక షార్ట్ కట్ చెప్పాను. BATKUM, బ్యాట్ కమ్ అని చెప్పి నేను ఒక షార్ట్ కట్ని నేను ఓన్గా క్రియేట్ చేసి ఇది మీకు నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో బి అంటే నేను ఇక్కడ చూపిస్తాను. బి ఈజ్ నథింగ్ బట్ బీహార్, ఏ అంటే ఆంధ్రప్రదేశ్, టీ అంటే తెలంగాణ, కే మీన్స్ కర్ణాటక, U means Uttar Pradesh and M is nothing but Maharashtra. So this is the shortcut BATCOM. BATCOM అంటే 6 స్టేట్స్. ఈ 6 స్టేట్స్కి మాత్రమే ఎమ్మెల్సీస్ అనేవాళ్ళు ఉంటారు, రిమైనింగ్ స్టేట్స్కి ఓన్లీ ఎమ్మెల్యేస్ మాత్రమే ఉంటారు, ఎమ్మెల్సీస్ అనేవాళ్ళు ఉండరు. సో నెక్స్ట్ వన్. ఇప్పుడు పైన నేను రాసిన 6 స్టేట్స్ హ్యావ్ స్టేట్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే వాళ్ళకి ఎమ్మెల్సీస్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ కూడా ఉన్నారు. నెక్స్ట్ ఈ
విడిగా నేను రాసిన ఎమ్మెల్యే బాక్స్ అనేది ఓన్లీ కొన్ని స్టేట్స్కి మాత్రం ఎమ్మెల్యేస్ ఉన్నారు అని రిప్రజెంట్ చేయడానికి నేను అలా బాక్స్లో రిప్రజెంట్ చేశాను. సో దీస్ ఆర్ ద 6 states which have only MLCs. Now let's look at the overall body. So this is the overall body. The RS into Rajya Sabha, LS means Lok Sabha. Rajya Sabhalo members, Lok Sabhalo members ని కంప్లీట్గా కలిపేసి ఇంక్లూడింగ్ ప్రెసిడెంట్ మనం పార్లమెంట్ అంటాము. వీళ్ళు లెజిస్లేటివ్ లా మేకింగ్ బాడీ కింద వస్తే వీళ్ళల్లో నుంచి సెలెక్ట్ చేసి కొంతమందిని ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్. సో ప్రైమ్ మినిస్టర్ అనే వ్యక్తి మెజారిటీ పార్టీ యొక్క హెడ్ అవుతారు కాబట్టి ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఈ కేటగిరీ వాళ్ళని తీసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటాము. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే ఎవరు అంటే ఎగ్జిక్యూటివ్ పార్ట్ కింద వస్తారు. ఎగ్జిక్యూటివ్ అంటే లా మేకింగ్ అంటే లాని చేసే అంటే కొత్త న్యూ లాని క్రియేట్ చేసే ఒక బాడీని లెజిస్లేటివ్ అంటాము. ఆ లాని ఇంప్లిమెంట్ చేసి ఫాలో చేసేదాన్ని ఎగ్జిక్యూటివ్ అంటాము. సో లా మేకర్స్ కింద పార్లమెంట్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ వస్తారు. యూనియన్ లెజిస్లేటివ్ మళ్ళీ వేరు, స్టేట్ లెజిస్లేటివ్ వేరు. యూనియన్ లెజిస్లేటివ్ కింద ఎంపీస్ వస్తారు, స్టేట్ లెజిస్లేటివ్స్ కింద ఎమ్మెల్యేస్ అండ్ ఎమ్మెల్సీస్ వస్తారు. బట్ ఎగ్జిక్యూటివ్ కింద వచ్చే మెంబర్స్ని మాత్రం మనం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనే వాళ్ళు ఎవరు అంటే మెంబర్స్ ఫ్రమ్ రాజ్యసభ అండ్ లోక్సభ. అంటే లెజిస్లేటివ్లో లెజిస్లేటివ్ నుంచి తీసిన ఒక చిన్న గ్రూప్ ఆఫ్ మెంబర్సే ఎగ్జిక్యూటివ్ కూడా అవుతారు. బట్ లెజిస్లేటివ్కి ఎగ్జిక్యూటివ్కి స్మాల్ రిలేషన్ అనేది ఉంది. బట్ జుడిషియరీకి లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్కి రిలేషన్ అనేది ఎక్కడా లేదు. దిస్ ఈజ్ ద very clearly explained concept. MLAs, MPs and MLCs, difference between all the three legislatives, all the three representatives. Yes, once again look at my notes and please don't, this is very important bit for prelims. You have to remember this, that maximum number of Rajya Sabha members is 245, out of which 233 are elected and 12 are nominated from 4 fields: arts, literature, social service and science. When it comes to Lok Sabha, it is 543. All the 543 members are elected and only 6 states have MLCs. They are Andhra Pradesh, Telangana, Uttar Pradesh, Bihar, Maharashtra and Karnataka. And the shortcut to remember this one is BATKUM, BATCUM. So legislative and executive. Executive is the part of legislative. So yes, and finally judiciary has nothing to do with this. Thank you for watching. Please stay tuned to my channel.